ఆమేన్. ఈరోజు ప్రపంచ యావత్తు అంతా క్రీస్తు యొక్క త్యాగమును గురించి అనుకూలముగా, సమయానుకూలముగా మనము ఈరోజు సమకూర్చబడి ఈ సమయానుకూలంగా దేవుని సన్నిధికి వచ్చి ధ్యానించగలుగుతున్నామంటే ఆయన చేసిన త్యాగ ఫలితము. తండ్రికి కుమారునికి ఉన్న అనుబంధం, కుమారునికి తండ్రికి ఉన్న సంభాషణ జరుగుతున్న ఆ సందర్భంలో కుమారుడు తండ్రికి చేస్తున్నటువంటి ఆ వేదన, రోదన, బాధలలో భరించలేని ఆ సమయంలో దేవుని చిత్తమును జరిగించుటకు కుమారునిగా తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చుటకు ఆయనను చిత్తమును అనుసారముగా నడుచుకునేటకు మనలు కూడా ఆయన చిత్తములోనికి రావాలని ఈ దినమున మనలందరినీ ఈ సన్నిధిలోనికి సమకూర్చబడి ఉన్నాము. లేఖనము నెరవేర్చబడినట్లు అంటే ఆ దినములలోనే యెరూషలేము పట్టణంలో పస్కా పండుగ జరుగుతున్న ఆ దినములలో తల్లిదండ్రులతో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్ళి ఆ సంవత్సరములోనే దేవుని ఆలయంలో బోధించటము, దేవుని చిత్తమును నెరవేర్చటం ప్రారంభించాడు. అంటే ఆ బాలుడుగా ఉన్నప్పటి నుంచి, 5 ఏండ్ల బాలుడుగా ఉన్నప్పటి నుంచే దేవుని చిత్తమును ఎరిగిన వాడై, దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను ఆ దినం నుంచే క్రమక్రమముగా ఆయనను వివరించుటకు, ఆయన బోధను అనేక మందికి రక్షణ మార్గంలోనికి నడిపించుటకు, ఆయన చిత్తమును జరిగించుటకు ఆ దినము నుంచే ప్రారంభించటం మొదలుపెట్టాడు. మనం ఎప్పటి నుంచి ప్రారంభించాం? మన ఆత్మీయ స్థితి ఎలాగున్నది? మన దేవుని ఏ విధంగా నడిపించబడుతున్నాము? మన ఆత్మీయ స్థితి ఎలాగున్నది? దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్నామా? ఈ లోకానుసారంగా జీవిస్తూ, ఈ లోక ఆశల వైపు పరుగులెడుతూ, మన ఇష్టానుసారంగా జీవించుతూ, ఆజ్ఞ అతిక్రమ పాపములను జీవించే ఆ పాపముల నుంచి మనలను రక్షించుటకు నీతిమంతుని రక్తము ద్వారా మనలను పరిశుద్ధులుగా మార్చబడుటకు, తండ్రి చిత్తమును జరిగించుటకు మనిషి కుమారునిగా ఈ లోకమునకు వచ్చాడు. ఆనాడు కానాను విందులో చేసిన ఆశ్చర్యకరమైనవి ఏంటంటే నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అంటే తల్లితో చెబుతున్నాను, నా సమయం ఇంకా ఆసన్నం కాలేదమ్మా. తర్వాత శిష్యులతో అంటున్నాడు, ఇప్పుడు నా సమయము ఆసన్నమైంది, నేను అప్పగించబడుతున్నాను. నేను తండ్రి నాకు ఇచ్చిన బాధ్యతను సంపూర్ణంగా, పరిపూర్ణంగా నెరవేర్చి ఈ లోకమును జయించి, ప్రేమ ద్వారా జయించి తన చిత్తమును జరిగించుటకు నా తండ్రి అప్పగించిన బాధ్యతను సంపూర్ణముగా నెరవేర్చుటకు ఆయన చిత్తములో నేను జరిగించుతున్నాను. ఆయన వెంబడి ఉండారు, ఆయన అనుసరించి నడుచుకున్న వారే ఆయన చిత్తమును నెరవేర్చలేని, ఇంకా అటువంటి అభాగ్యమైన స్థితిలో ఉన్న ఆ శిష్యులను చూసి అంటున్నాడు ప్రభు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు కారా అని ఆయనతో వివరిస్తున్నాడు అన్నమాట ప్రభు. వాళ్ళు అడుగుతున్నారు, నీ తండ్రిని మాకు కనపరచయ్యా అని అంటే, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు కాదా అంటే, అంత అయోమయ పరిస్థితులు, అజ్ఞానములు, ఇంకా ఆయన వెంబడి ఉన్నవారే, ఆయనతో నడిచిన వారే, ఆయనను చిత్తమును ఆయన ద్వారా అనేక ఆశ్చర్య అద్భుత కార్యములు, మహత్కార్యములు చూసిన వారే, వారి చేత జరిగించిన వారే ఆయనను చూసి కూడా ఆయనను మర్చిపోయి అటువంటి అజ్ఞానపు స్థితిలో ఉన్న ఆ శిష్యులను చూసి తండ్రి తనకి అప్పగించిన బాధ్యతను నెరవేర్చుటకు ఈ లోకమునకు తన్ను తాను తగ్గించుకొని శరీరధారిగా, సర్వమానవాళి పాప పరిహారార్థ బలిగా ఈరోజు మన కొరకు ఆ రక్తము మనలను విలువ పెట్టి కొనబడిన ఈ దేహముతో ఈ దేవుని మందిరంలో మనము సజీవులుగా ఉన్నామంటే, తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను, కుమారుడికి ఇచ్చిన ఆ బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాలని పొంతు పిలాతు అధికారం క్రింద, పొంతు పిలాతు అంటే ఈ నీతిమంతుని రక్తము నేను, ఈ నీతిమంతుని రక్తము నాకు ఏమిటమ్మా అంటకుండునట్లు, స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆ అధికారం ఉన్న పిలాతే
ఆ నీతిమంతుని గురించి సాక్ష్యం చెబుతున్నాడు. నీ సాక్ష్యం ఎలాగున్నది? నీ పరిశుద్ధత ఎలాగున్నది? నీ పవిత్రత ఎలాగున్నది? నువ్వు తండ్రి చిత్తములో ఉన్నావా? దేవుని కుమారుని చిత్తములో ఉన్నావా? లేక నీ చిత్తములో నీ ఇష్టానుసారంగా నీ మాట చొప్పున నీ అహంకారం, నీ గర్వముతో, నీ అవివేకముతో ఈ లోకానుసారంగా జీవిస్తున్నావా? పొంతు పిలాతు అధికారం కింద తను తాను నువ్వు క్రీస్తువేనా అడిగినప్పుడు అవును అని ధైర్యముగా చెప్పినాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అవును, నేను క్రీస్తునే అని ఒప్పుకున్న దేవుడు. నువ్వు ఒప్పుకుంటున్నావా? నీ పాపము నిమిత్తము, నీ అతిక్రమము నిమిత్తము, నీ దోషము నిమిత్తము, నీ అన్యాయం అక్రమము నిమిత్తము, నీ పాపముని నిమిత్తం నువ్వు ఎదుట నీ కుటుంబంలో నీవే ఒప్పుకుంటున్నావా? లేక దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకుని రోదన చేస్తూ ఆ దోషమును విడిచిపెట్టే కనికరము పొందుకునే ఆత్మీయ అనుభవంలోనికి రావాలని ఆనాడు తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను మనకు ఆ రక్త విమోచన క్రయము ద్వారా మనలను సూచించుతున్నది. ఆనాడు ఆ రాత్రికాల సమయంలో గెత్సెమనే తోటలో దీపాలు పట్టుకుని, డ్యూటీలు పట్టుకుని, ఆయుధాలు పట్టుకుని ప్రభువును బంధించటానికి వచ్చినప్పుడు ఆయనతో ఉన్నవాడే, ఆయనతో తిరిగిన వాడే ఇస్కరియోతు యోధా అంటున్నాడు, ప్రభు చెలికాడా, అప్పగించుటకు సమయం ఆసన్నమైనది, పని జరగనిమ్ము. ఎందుకు అతని సాతాను శోధించబడిందంటే దేవుని పని తండ్రి చిత్తమును జరిగించబడాలి కాబట్టి ఎవరికొకరి ద్వారా ఆత్మ, పరిశుద్ధాత్మ నడిపింపు, ఆ ఆత్మ లేనివాడు కాబట్టి ఆత్మను పోగొట్టుకుని అపవాది చేత శోధించబడి దేవునిని అప్పగించి అటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఆనాడు 33 వెండి నాణములకు ఆశపడి తండ్రిని అప్పగించిన ఎన్ని నాడేలమ్మ? 38, 33, 32, 32, సారీ 32 వెండి నాణాలకి 30 వెండి నాణాలకి ధనముతో, వ్యామోహముతో దేవునిని అప్పగించబడాలన్న ఆ తండ్రి చిత్తములో నెరవేర్చబడినట్లుగా, లేఖనము చెప్పినట్లుగా నెరవేర్చబడినట్లుగా ఆయన అప్పగించిన బాధ్యతను ఆనాడు యెరూషలేము పట్టణములో దేవునిని ఘనపరిచిన వారే, ఆరాధించిన వారే, ప్రభువుని స్తుతించిన వారే, ఆయనను ఆ గాడిద పైన ఊరేగించు యూదులకు రాజుకు ఇదిగో జయమని ఆరాధించిన వారే ఈనాడు ప్రభు ఎవరు అని వెనక్కి తగ్గిన వారు ఆ ప్రభువుని చూసినప్పుడు, ఆ ప్రభువును ఆ ఆక్రోధన వినినప్పుడు మనము ఏ విధంగా ఆయనను అత్తుకోలేని, ఆయన విడిచిపెట్టిన ఆ తండ్రిని అత్తుకొని ఉన్న, అతను కుడిపార్శ్వను అత్తుకుని ఉన్న విడిచిపెట్టే సమయం ఆసన్నమవుతున్నదని తెలుసుకుని కూడా లేఖనము చెప్పినట్లుగా ఈ సర్వ మానవాళి పాప పరిహారార్థము కొరకు తను తాను బలిగాను, అర్పణగాను మన కొరకు సమర్పించుకున్నాడు. ఆ సమర్పణ, ఆ త్యాగం మనలో ఉన్నదంటే ఆయన చిత్తములో మనం ఉన్నట్లయితే, ఆయన సంకల్పంలో, ఆయన ఆలోచనలో క్రమంగా దేవుని సన్నిధిలో మనము ఎదిగిన వారమైతే, మనము ఆరంభించిన, మనకు పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందిన ఆత్మను పొందుకునే వారమైతే ఆ క్రమము నుంచే దేవుని పనిని జరిగించగలిగిన అటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మనం కూడా నడిపించబడతాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధిని రక్తము, ఆ యెరూషలేము పట్టణములో ఆ రక్త ధారలు, యవని యొక్క రక్తని ధారలు ఆ యెరూషలేము పట్టణమంతా ఆ చిందించబడుతూ ఆ పరిశుద్ధ ఆ నీతిమంతుని ఆ రక్తము అనేక మందిని రక్షణ మార్గములోనికి పరిశుద్ధులుగా మార్చబడుటకు సూచనగా కనపడుతున్న ఆ రక్తము విమోచన క్రయదక్తము. మనము ఈ స్థితిలో మనల్ని విమోచించి ఉన్నాడంటే, మనము విమోచించబడి ఉన్నామంటే అది ఆయన సంకల్పము కాబట్టి, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక కాబట్టి, ఆయన ఉద్దేశములో ఉన్నాము కాబట్టి మనం ఇంకా ఆయన సన్నిధిలో నిలబడి
ఆయన ఇచ్చిన భాగ్యమును, ఉన్నతమైన స్థితిని పొందుకొని, ఆత్మీయ పరిశుద్ధాత్మను అనే వరమును పొందుకొని, నడిపింపుతో ఆత్మీయ అనుభవ జ్ఞానములోనికి నడిపించగలిగే అటువంటి అనుభూతి కలిగిన వారమే మనం ఉండాలి. ఆనాడు ప్రభువును అప్పగించే సమయంలో, నీతో ఉండి నిన్నే మరణమునకు అప్పగించుతున్నారన్న సమయంలో కూడా, ప్రభు నీ వెంట వస్తావు, మరణమునకైనా వెనదిరగమన్న మాట్లాడిన శిష్యులే ఆయన బంధించినప్పుడు చల్లా చెదురైపోయారు. మనము కూడా కొన్ని భయంకరమైన పరిస్థితులు, ఆందోళనలు, ఏమి చేయలేని దిక్కుతోసిన అయమయ పరిస్థితులు, ఎటో పరుగులతో ఆ ఆలోచనలతో ఎటో సతమైతుపోతున్న స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేనున్నాను నీకు సహాయం చేసి. ఆనాడు శిష్యులు ఉన్నవారు ఆయనను విడిచిపెట్టి చల్లా చెదురై పారిపోయారు. ప్రభు ఒంటరి వాడైపోయాడు. కానీ దానికి కూడా ఆయన, తండ్రి నీ చిత్తమే అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే లేఖనమును నెరవేర్చబడినట్లుగా తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా, పరిపూర్ణంగా దానిని జరిగించుటకు కుమారునిగా ఈ లోకమునకు పంపి, సర్వలోకమును, సర్వ సృష్టికి కారణ జన్ముడైన ఆ దేవుని కుమారుని ఆ సారిపుములోనికి మనల్ని కూడా రావాలని, ఆయన చిత్తమును మనల్ని కూడా తెలుసుకుని, ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాటకు విధేయత కలిగి నడుచుకుని అటువంటి ధన్యతలోనికి మనల్ని కూడా రావాలని ఈ దినమున, ఈ శుభ శుక్రవారం కదా, ప్రతిదినము క్రమక్రమముగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు ఒప్పుకొని కనికరమును పొందుకొని ఆయన సన్నిధిలో ఎదగబడే స్థితిలోనికి నడిపించబడాలి. కానీ ఏదో ఆత్మీయ స్థితి, పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, అనుగ్రహముతో పొందుకుని ఆత్మ అనుభవం మూలుగులతో ఉచ్చరింప సఖ్యము. కానీ పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉండి ఆత్మీయ అనుభవం మెలుకోగలిగే ఆత్మీయ స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడనమాట. తండ్రి కుమారునికి తండ్రికి ఉన్న ఆ అనుబంధమును, ఆ చిత్తమును జరిగించుటకు సమాప్తమైనది. అంటే ఆ చిత్తమును నెరవేర్చాడు కాబట్టి, ఆయన ఇచ్చిన బాధ్యతను సంపూర్ణముగా నెరవేర్చాడు కాబట్టి, ఆయన చిత్తమునకు తలవంచాడు కాబట్టి, అది నీ చిత్తం అన్నాడు కానీ నా చిత్తము కాదు అని ఆ గెత్సేమనే తోటలో ఆ రాత్రి కాలమైన భయంకరమైన ఆవేదనతో, ఆక్రోధనతో ఆయన మొరపెడుచు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు, కానీ నా చిత్తము కాదయ్యా. చూసారా, ఈ పరిస్థితిలో, ఈ లోక పరిస్థితిలో ఉన్న మనము నా ఇష్టము, మీ అనే అహంకారమైన గర్వముతో ప్రతి ఒక్కరూ ఆ గర్వమనే ఆ వ్యాహముతో, ధనమనే వ్యాహముతో ఇది లోకానుసారముగా జీవిస్తూ దేవుని యొక్క మాటను ధిక్కరించి తమకిష్టమైన మార్గంలో మరణమునకు అప్పగించే స్థితిలోనికి దిగబారిపోయే అటువంటి స్థితిలో దిగజారిపోయినప్పుడు ప్రభు నిన్ను కరుణించిన వాడై, నీ మీద జాలి కలిగిన వాడై, నీ మీద దయ కలిగిన వాడై, ఆయన రక్తము నీ కొరకు ఆ మరణము నుండి తప్పించి, ఆయన మరణము నుంచి నిన్ను తప్పించి, ఇదిగో నీతిమంతుని యొక్క రక్తము పరిశుద్ధపరచబడుటకు, నీతిమంతుని కొరకు నిన్ను నీవు ఆ సన్నిధిని అనుభవించి అనుభవ జ్ఞానంలోనికి రావాలని ఈనాడు ప్రభు తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను కుమారుడు మనకు కూడా చెబుతున్నాడు. ఈ దినమే మనము ఏదో ఈ శుభ శుక్రవార దినమే కాదు, ప్రతి దినము మన కుటుంబంలో క్రమం ఉండాలి. ఆ క్రమము తప్పిపోతే దేవుని ఆత్మ మనలో ఉండదు. ఆత్మ మనలో నివసించినట్లయితే పరిశుద్ధాత్మలో మనము అల్లల్లాడుతూ ఉంటాం అన్నమాట. ఆత్మ నడిపింపుంటే మనం ఎక్కడి వరకు వెళ్తామో, పరిశుద్ధాత్మ దేవుడా ఆయన ఏ విధంగా మనం నడిపించబడతాడో, ఆయన తండ్రి చిత్తమును ఏ విధంగా ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడో, ఆ కుమారుని యొక్క చిత్తమును కూడా మనము ఎరిగిన వారమై, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఆయన చిత్తమును అనుసరించి నడుచుకునే ఆ జ్ఞానములోనికి రావాలని ఈ నిబంధన రక్తము, ఈ విమోచించిన రక్తము నీ కొరకు నా కొరకు తన ప్రాణమును విలువపెట్టి వెనకంచి వేయక, తండ్రి నీ చిత్తమే అని ఆనాడు ఆ సిలువలో తనకు అప్పగించిన బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాడు.
మనము కూడా దేవుని మాటకు వినయము కలిగి, విధేయత కలిగి, ఆయన చిత్తములో ఉండబట్టినట్లుగా, ఆయన ఎవరో చంపారని ఆ పరిశుద్ధ గ్రంథములో లేదు. కానీ ఆయన మరణము ఆయనే తలవాల్చాడు, అంటే మరణించి ఆత్మను అప్పగించాడనమాట. ఆయన్ని ఎవరు చంపలేదు, హింసించారు, దూషించారు, కొట్టారు, కొరడాలతో పక్కలో బల్లెపు పొడితో పొడిచారు, కానీ ఎవరు ఆయనను చంపలేదు. పరిశుద్ధాత్మ ఆత్మ ధారణ ఆయన తల వంచిన ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. నీలో ఆ త్యాగం ఉన్నదా? నీలో ఆ సమర్పణ ఉన్నదా? నీలో విధేయత ఉన్నదా? నీలో ఆ జ్ఞానము, విధేయత, ఆ పరిశుద్ధాత్మ దేవుని అనుభూతి, ఆయనతో ఉన్న మమేకము కలిగిన వారమైతే, దేవుని ఆత్మచేత నడిపించబడిన వారమైతే, ఈ దినము నుంచి నీ బాల్య దినములందే క్రమక్రమముగా ఎదగబడే అటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మనము కూడా తండ్రి చిత్తమును జరిగించబడినప్పుడు కుమారుడు కూడా మనల్ని చూసి ఆనందిస్తాడనమాట. ఆ కుమారుడు చేసిన ఆ త్యాగ ఫలితము లేఖనము నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ అనుభూతి పొందినవాడై మనుష్య రూపమునకు, అయ్యా ఈ లోకమునకు మనుష్య అవతారముగా ధరించుకుని తన్ను తానే రిక్తునిగా బలిగాను దేవునికి సమర్పణ కలిగిన వాడై ఉన్నాడు. ఆ సమర్పణ విలువ, త్యాగము తెలిసిన మనము కూడా, ఆ పరిశుద్ధాత్మలో నింపబడిన మనమైతే, దేవుని అనుభూతిని పొందుకునే వారమైతే, ఆయన సంకల్పములో, ఆయన ఆజ్ఞలలో, ఆయన కట్టడలను అనుసరించి తెలుసుకునే విధేయత కలిగిన జ్ఞానములోనికి మనల్ని కూడా రావాలని ఈ దినమున, ప్రతి దినమున, ఈ దినమే కాదు, ఈ శుక్రవారమే కాదు, ప్రతిదినము ఆత్మీయ అనుభవం, ఆ క్రమము తప్పిపోకుండా తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను ఏ విధంగా సంపూర్ణముగా, క్రమక్రమముగా, కాలమును సమయానుకూలంగా, ఆ కాలమును సంబంధించిన వాటన్నిటినీ తన ప్రేమను వెల్లడపరిచి హింసకులను, దూషకులను, హానికరులను, దొంగలను, వ్యభిచారులకులను, అబద్ధికులను, మోసగాళ్లను, వీళ్ళందరినీ మార్చి ఆయన వైపు తిప్పగలిగిన ఆ నీతిమంతుని యొక్క రక్తము మనకు సూచనగా ఈ దినమున కనపడుతున్నది. నీ ఆత్మీయ అనుభవ పరిస్థితి, అనుభవ జ్ఞానము, ఆత్మీయ హృదయ ఆలోచన, పరిశుద్ధాత్మ నీలో నివసించినట్లయితే, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడైతే, దేవుని అనుభూతిని అనుభవించగలిగిన అటువంటి ఆత్మ నీలో నివసించగలిగితే, దేవుని ఆత్మ చేత నువ్వు ఇంకా పరిశుద్ధాత్మలో దేవుని చిత్తమును జరిగించబడిన అటువంటి ఆనంద భరితులమైన మనము కూడా అటువంటి విశ్వాసము కలిగిన జీవితంలోనికి నడిపించగలుగుతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ధవళవరుణుడు, రత్నవుడు, 10,000 అతికాంక్షణీయుడైన ఆ పరిశుద్ధుడు భూమికి ఆకాశమునకు విరాళాలు పడుసు ముద్దగా మారి ఆ రక్తము యొక్క నిబంధన రక్తము మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చబడుటకు ఈ దినమున మనలను హెచ్చరించుతున్నది. నిన్ను పిలుస్తున్నది, నా కుమారుడా, నా కుమారి అని తన చెంతకు రమ్మని తన ప్రేమను వెల్లడపరుస్తూ, తనకున్న ఆ ఆక్రోధన, ఆవేదనను తను తానే తండ్రికి అప్పగించుకునే సమయం ఆసన్నమైనప్పటికీ దేవుని చిత్తమును నెరవేర్చే ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చాడు. ఏ పని చేస్తున్నావో, ఏ ఆలోచన నడుస్తున్నావో, ఏ మార్గంలో నడిపించబడుతున్నావో, దేవుని చిత్తమా లేక నీ ఇష్టమని నువ్వు సరిచేసుకున్నట్లయితే, దేవుని చిత్తమునకు నువ్వు తల వంచినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆత్మ పూర్ణులుగా, సంపూర్ణులుగా, పరిశుద్ధులుగా నిన్ను మార్చి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టగలిగే ఆత్మీయ అనుభవ, అటువంటి పరిశుద్ధత కలిగిన జీవితంలోనికి మనల్ని అందరినీ నడిపిస్తాడు. అటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన మనము దేవునిలో నివసించిన వారమైతే, దేవుని కృపలో వర్ధిల్లిన వారమైతే, దేవుని ఆత్మను అనుభవించిన వారమైతే, ఆయన మేళను ఉపకారములు పొందిన వారమైతే, ఆయన చిత్తమును జరిగించుటయే నా పని అని కుమారుడు తండ్రి చిత్తమును జరిగించి తలవాల్చి ఆత్మను అప్పగించాడు. ఆయన యొక్క 3వ పునరుద్ధాన దినమున లెగిచి మన మరణ పాశముల నుంచి మనల్ని తప్పించి మనలను మహిమలోనికి చేర్చుటకు ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను
నీలో కూడా ఉండాలని, నీవు కూడా దేవునితో ఉండాలని ఈ మధ్యాహ్నకాల సమయంలో మనల్ని అందరిని పిలుస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మనలను నిండారుగా ఆత్మ బలంతో నింపబడును గాక.